హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. దేశ రాజధాని ఢిల్లీలో వస్తున్న ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయాలకు ఒక సంకేతాలు పంపుతా ఉన్నాయి. ఏంటి ఆ సంకేతాలనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనకంతున్న సమాచారం మేరకు ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 24 స్థానాలకే పరిమితం అయిపోయింది. మొత్తం 70 స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీ అసెంబ్లీలో. అంటే బీజేపీ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది చాలా సుదీర్ఘ కాలం తర్వాత. అంటే 2013 నుంచి వరుసగా ఆమ్ ఆద్మీ పార్టీనే 3 సార్లు అధికారంలో ఉంటూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ కంటే ముందు కాంగ్రెస్ పార్టీ 3 సార్లు అధికారంలో ఉంది. షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. తర్వాత కేజ్రీవాల్ వచ్చిన తర్వాత అన్నా హజారే శిష్యుడిని చెప్పుకొని అవినీతికి వ్యతిరేకంగా రాజకీయ పార్టీని పెట్టానని చెప్పేసి, నాది అవినీతి వ్యతిరేక రాజకీయ పోరాటం అని చెప్పేసి ఢిల్లీ ప్రజల్ని ఒప్పించి, మెప్పించి అధికారంలోకి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వరుసగా అధికారంలో ఉంటూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే కేజ్రీవాల్ సామాన్యుని మనిషి. అతను వేగనార్ కారులో తిరుగుతాడు. వేగనార్ కారు అంటే మన హైదరాబాద్ కార్పొరేటర్లు కూడా వాడరది. మన హైదరాబాద్‌లో కార్పొరేటర్ స్థాయి ఉన్నటువంటోళ్ళు, పెద్ద రైడర్లు, కుక్కలు దింపడానికి, కిరాణా కొట్టు సామాను పనులు తీసుకురావడానికి ఉండే కార్లవి. కానీ అలాంటి కార్‌లో తిరుగుతూ ఢిల్లీ ప్రజలకి నేను సామాన్యుడిని, మీతో కలిసిపోయేవాడిని, మీకోసం ఉన్నవాడిని, అవినీతికి వ్యతిరేకంగా ఉన్నవాడిని అని చెప్పించడం ద్వారా వాళ్ళు ఒక మంచి పేరును సంపాదించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా విద్యా రంగంలో, వైద్య రంగంలో సంస్కరణలు గాని, తర్వాత ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వటం గాని, తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వటం గాని, అంటే సంక్షేమ పథకాల ద్వారా సామాన్యుడికి చేరువై ఆ ఫలితాలను చూపించడం ద్వారా వరుసగా అధికారంలోకి వస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే కేజ్రీవాల్ సామాన్యుడు కాదు, అతను కూడా సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. అవినీతికి వ్యతిరేకంగా పుట్టానన్న కేజ్రీవాల్ అవినీతి కేసులో ఇరుక్కున్నాడు, జైలుకు పోయాడు అనేది జనం మైండ్‌లో పడిందో కేజ్రీవాల్ పతనం స్టార్ట్ అయింది. స్వయంగా ఇయాల కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు. స్వయంగా కేజ్రీవాలే ఎమ్మెల్యేగా ఓడిపోతున్నాడు. కేజ్రీవాల్ హజారే శిష్యుడని చెప్పుకొని ఢిల్లీలో అధికారంకి ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకురావడమే కాదు, ఢిల్లీ అధికారాన్ని రోల్ మోడల్‌గా చూపించి పంజాబ్‌లో తీసుకొచ్చుకున్నాడు అధికారాన్ని. తర్వాత గోవా ఎన్నికల్లో, హర్యానా ఎన్నికల్లో, గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేసి మంచి ఓట్ బ్యాంకును కూడా సంపాదించుకున్నాడు. చిన్న పార్టీ కాదు, జాతీయ పార్టీని చేసుకోగలిగాడు ఆమ్ ఆద్మీ పార్టీని. ఢిల్లీ చిన్న రాష్ట్రం. ఆ రాష్ట్రంలో పుట్టిన ఒక పార్టీ, ఓ ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ కాగలిగింది. కేజ్రీవాల్ ఆ మేరకు సక్సెస్ అయ్యాడు. కానీ సక్సెస్ అయిన తర్వాత తను చెప్పిన మాట నిలుపుకోకపోవడం ఫలితంగా, విలువలు కట్టుబడి ఉండకపోవటం ఫలితంగా, అవినీతి కేసులో ఇరుక్కోవడం ఫలితంగా కొలాప్స్ అయ్యాడు. స్వయంగా జాతీయ నాయకులను కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయే పరిస్థితిలో పడ్డాడు ఇయాల. వరుసగా అధికారాన్ని చెలాయించి, అంటే మామూలుగా ఏందంటే సహజమైన వ్యతిరేకత వస్తాయి. వరుసగా అధికారం వచ్చిన తర్వాత సహజమైన వ్యతిరేకత వస్తాయి. కానీ ఇది వ్యతిరేకత అని కాదు. అంతకన్నా ఎక్కువ కనపడతా ఉంది. తీవ్రమైన వ్యతిరేకత కనపడుతుంది. ఈవెన్ దో కేజ్రీవాల్ వద్దు అని కేజ్రీవాల్‌ని ఎమ్మెల్యేగా ఓడించే పరిస్థితి కనపడతా ఉంది. కారణం ఏంటి అంటే వేగనార్ కారులో తిరిగేవాడు కేజ్రీవాల్ అని ఇంతకుముందు చెప్పాను కదా! ఇప్పుడు ఢిల్లీలో పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. మహల్ కట్టుకున్నాడు. ఆ మహల్‌ని బీజేపీ ప్రతి వీధిలో పోయి చూపించింది. ఇగో కేజ్రీవాల్ ఇల్లు ఇలా ఉంది అని. అది జనంలోకెళ్ళిపోయింది. తర్వాత అతని మారిన లైఫ్ స్టైల్ ఒకటి ప్రజల్లోకి భారీగా ఎళ్ళిపోయింది. ఒకప్పుడు సామాన్యుడు అనేవాడు ఇయాల అమీర్‌గా మారాడు. ధనవంతుడిగా మారాడు. డబ్బులు సంపాదించుకోవడం మొదలుపెట్టాడు. ఇది కార్పొరేట్ పార్టీ, డబ్బులున్నోళ్ళ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అంటే. లాబింగ్‌లు చేసుకునే పార్టీ. ఇది ఎప్పుడైతే సామాన్యుల్లో పడిందో, సామాన్యులు ఆమ్ ఆద్మీకి వ్యతిరేకంగా ఓటేయటం స్టార్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్న ఒక ఆసక్తికరమైన, విచిత్రకరమైన పరిణామం ఏందంటే, పార్లమెంట్‌కి ఎన్నికలకు వచ్చేసరికి మొత్తానికి మొత్తం బీజేపీకి ఓట్లేస్తారు. అంటే 7 పార్లమెంట్ స్థానాలు 2024లోనూ గెలిచింది బీజేపీ, 2019లోనూ గెలిచింది బీజేపీయే. 7 పార్లమెంట్ స్థానాలంటే 7 బీజేపీ గెలిచింది. కానీ అసెంబ్లీకి వచ్చేసరికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేసేవారు. మరి అలా ఇలాగా ఓట్లేయటం. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో 67 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో గెలిస్తే 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ గెలిచింది. సంబంధమే లేదు. ప్రతిపక్ష హోదా కూడా రాలే బీజేపీకి. కనీసం డబుల్ డిజిట్ కూడా రాలే బీజేపీకి. అలాంటిది అంటే రాష్ట్రం ఎన్నికలకు వచ్చేసరికేమో ఆమ్ ఆద్మీ కావాలి, కేజ్రీవాల్ కావాలి. దేశం ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసరికి మోడీ కావాలి. ఇది ఢిల్లీ ప్రజల ఆలోచన. కానీ ఈసారి మాత్రం కేజ్రీవాల్ వద్దు. కేజ్రీవాల్ చెప్పిన విధంగా లేడు, మారిపోయాడు అనేది ఢిల్లీ ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. అంటే కేజ్రీవాల్ తన నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు. ఏ నినాదాలతో కేజ్రీవాల్ వచ్చాడో ఆ నినాదాలతో ఇయాల కేజ్రీవాల్ లేడు. ఆ విలువలతో లేడు అనేది ఢిల్లీ ప్రజలు గ్రహించి కేజ్రీవాల్‌ని ఓడించినటువంటి పరిస్థితి మనం ఢిల్లీ ఎన్నికల్లో చూస్తా ఉన్నాం. రేపు
ఢిల్లీ ఎన్నికల తర్వాత జరిగేది ఏంటి అంటే, ఏ ఢిల్లీని రోల్ మోడల్‌గా చూపించి పంజాబ్‌లో అధికారంలోకి వచ్చిందో, ఆ పంజాబ్‌లో కూడా ఓడిపోతారు. ఎందుకంటే పంజాబ్‌లో పరిపాలన బాగుంటే ఓటేస్తారు. కానీ పంజాబ్‌లో కూడా మిశ్రమ స్పందన వస్తా ఉంది. సరే, పంజాబ్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు పంజాబ్‌లో పనిచేసే రాజకీయ సమీకరణాల గురించి మాట్లాడుకుందాం. కానీ దేన్నైతే రోల్ మోడల్‌గా చూపించాడో అది లేనప్పుడు రేపు మిగతా రాష్ట్రాల్లో అధికారం రావడం కష్టం. ఒకవేళ పంజాబ్‌లో పరిపాలన బాగుండి పేరొచ్చి దానికి పాజిటివ్ వాతావరణం వస్తే ఆ పంజాబ్‌ని నిలబెట్టుకోవడానికి పనికొచ్చింది తప్ప, కానీ ఢిల్లీ చూపించి ఇప్పుడు మీకు ఉదాహరణ చెప్తా. కొన్ని పార్టీలు ఎలా ఉంటాయంటే లీడర్ బేస్ పార్టీలు. ఆ లీడర్ బలహీనుడైతే ఎంత పార్టీ కొలాప్స్ అవుద్ది అనేది. మాయావతి ఉత్తరప్రదేశ్‌లో ఒక టైంలో చక్రం తిప్పింది. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పడం ఫలితంగా ఉత్తరప్రదేశ్‌ని రోల్ మోడల్‌గా చూపించి మాయావతి పార్టీ, బహుజన సమాజ్‌వాదీ పార్టీ బీఎస్పీ దేశవ్యాప్తంగా కూడా ఆ పార్టీ అక్కడక్కడ పోటీ చేసి గెలిసింది. ఈవెన్ గతంలో ఢిల్లీలో కూడా 2 స్థానాల్లో గెలిసేది. తెలంగాణలో 2 స్థానాల్లో గెలిసేది. దేశవ్యాప్తంగా విస్తరించింది బీఎస్పీ పార్టీ. ఎప్పుడైతే లీడర్ బలహీనపడిందో, మాయావతి బలహీనపడిందో, స్వయంగా మాయావతి ఓడిపోయిందో, బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఆ పార్టీ రాజకీయ ఉనికే ప్రమాదం ఏర్పడిపోయింది. ఇవాళ బహుజన సమాజ్‌వాదీ పార్టీ ఎక్కడ సరిగా లేదు. చాలా చిన్న పార్టీ అయిపోయింది. ఒక దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీ స్థాయికి పోయి పడిపోయింది. ఇవాళ కేజ్రీవాల్ బలహీనపడ్డాడు. స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోయాడనుకోండి. ఆమ్ ఆద్మీ పార్టీ పరిస్థితి కూడా అంతే. పశ్చిమ బెంగాల్‌లో సీపీఎం పార్టీ 30 సంవత్సరాలు వరుసగా అధికారంలో ఉంది. 20 సంవత్సరాల దాదాపు జ్యోతి బసు గారు వరుసగా అధికారంలో ఉన్నారు ముఖ్యమంత్రిగా సీపీఎం నాయకుడు. కానీ ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్‌లో కమ్యూనిస్టులు ఓడిపోయారో, అప్పటినుంచి కమ్యూనిస్టుల పతనం కూడా ఇప్పుడు కేరళ ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు కానీ, కమ్యూనిస్టుల పతనం అయితే దేశవ్యాప్తంగా జరుగుతూ వచ్చింది. అంటే ఏ పరిపాలన మనం రోల్ మోడల్‌గా చూపిస్తూ దేశంలో ఎదిగామో, అక్కడే మనం పోయినప్పుడు ఆ తర్వాత మనకు పునాదులు పోవటానికి అంటే పునాది లేనప్పుడు ఇల్లు ఏమైంది కుప్పకూలిపోయింది. కానీ ఆ పునాది పోయింది ఇప్పుడు. ఇప్పుడు ఆ ఢిల్లీ రాష్ట్రంలో అధికారం పోయింది. స్వయంగా కేజ్రీవాల్ ఓడిపోయాడు. కేజ్రీవాల్ బలహీనపడ్డాడు. కేజ్రీవాల్ చులకనగా అయిపోయాడు ప్రజల్లో. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీ ఉనికి అది ప్రమాదం అయ్యేటువంటి అవకాశం ఖచ్చితంగా కనపడే అవకాశం కనపడతా ఉంది. ఒక జాతీయ పార్టీ స్థాయికి ఎదిగి ఒక్కసారిగా కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ కొలాప్స్ అయింది ఢిల్లీ ఎన్నికల ఫలితాల ద్వారా అనేది చెప్పొచ్చు. కాబట్టి ఏ నాయకుడైనా నేర్చుకోవాల్సిన నీతి ఏంటి అంటే, మనం ఒక స్థాయికి పోయాం. మనం ఏం చేసినా చెల్లుబాటు అవుద్దనుకుంటే పొరపాటు. మనం ఊహించాము తెలంగాణలో కేసీఆర్ వరుసగా అధికారంలోకి వచ్చాడు 2 సార్లు. అలాంటిది పార్లమెంట్ ఎన్నికలు ఒక్క ఎంపీ సీటు కూడా గెలవని పరిస్థితిలో బీఆర్ఎస్ ఎందుకు పడిపోయింది? నాయకుడు బలహీనపడటం వల్ల. ప్రాంతీయ పార్టీలు నాయకుల బేస్ మీద ఉంటాయి. నేను ఇందాక మాయావతి చెప్పాను. సీపీఎం ఉదాహరణ చెప్పాను. ఇప్పుడు కేజ్రీవాల్ చెప్తా ఉన్నాను. కేసీఆర్ చెప్తా ఉన్నాను. అంటే వరుసగా దీన్ని అర్థం చేసుకోవాల్సింది నాయకుడు ఎప్పుడైతే బలహీనపడతాడో ఆ పార్టీలు రాజకీయ వేదిక మీద నుంచి కనుమరుగవుతూ ఉంటాయి. మళ్ళా నాయకుడు బలపడితే ఆ పార్టీలు ఎదిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్ కొంత బలపడే అవకాశం కాంగ్రెస్ కల్పిస్తూ ఉంది. కాంగ్రెస్ ఆ అవకాశాన్ని కల్పిస్తూ ఉంది. కల్పించే అవకాశాన్ని బీజేపీ ఎన్‌క్యాచ్ చేసుకోలేకపోతా ఉంది. కాబట్టి బీఆర్ఎస్ మళ్ళా కొంత తెలంగాణలో లీడింగ్‌లోకి వస్తూ ఉంది. అంటే ఆ పార్టీలో సెకండ్ లీడర్‌షిప్ కూడా బలంగా ఉండటం దానికి కారణం కేటీఆర్. సో ఏది ఏమైనా ఢిల్లీ ఎన్నికల ఫలితాల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ భారతీయ రాజకీయ ముఖచిత్రం మీద ఒక సంకట పరిస్థితి, సంఘర్షణ పరిస్థితి చూడాల్సిన పరిస్థితిలో పడింది అనేది మాత్రం నిజం.